అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుడు మనుషులందరూ బాగుపడడానికి అందరికీ ఆయన అనేక అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. కొందరికి ఎక్కువ అవకాశాలు, కొందరికి తక్కువ ఇచ్చే దేవుడు కాదు ఆయన. వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందరికీ అనేక సార్లు బాగుపడే అవకాశాలు ఇస్తున్నాడు. అయితే బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళేమో దేవుడిచ్చే ఒక్కో అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని దాని విలువ గుర్తుపట్టి వాళ్ళు బాగుపడుతున్నారు. తమ జీవితాన్ని కట్టుకుంటున్నారు, తమ కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నారు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చుకుంటున్నారు. కానీ భక్తిహీనులైన వాళ్ళు ఉంటారు చూసారా, భక్తి ఉండదు అక్కడ. దేవుడు అంటే భయం ఉండదు, ఒక పద్ధతి ఉండదు, ఒక క్రమశిక్షణ ఉండదు, ఒక డిసిప్లైన్డ్ లైఫ్ ఉండదు. అడ్డగోలుగా అన్నమాట, పిచ్చి పిచ్చిగా. ఒక వాక్య క్రమం ఉండదు, వాళ్ళకి ఎలా తోస్తే అలాగా. ఒక గుడ్డెద్దు చేలో పడితే అది పద్ధతి క్రమం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మేస్తూ ఉంటుంది చూసారా, అలాగా. ఒక సంఘం ఉండదు, ఒక పరిచర్య ఉండదు, ఒక సంఘ కాపురు ఉండడు. అనేక మంది బోధకుల చేత నడిపించబడుతుంటారు, అనేక బోధలు వింటుంటారు, ఒక్క వారం ఒక సంఘానికి వెళుతుంటారు. చెప్పి ఇక అలసిపోయి నేను మౌనంగా ఉంటాను, వాళ్ళ కర్మకాలను వదిలేస్తాను. అలాంటి వాళ్ళు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, సువర్ణ అవకాశాలు ఎన్ని ఇచ్చినా ప్రతిదాన్ని నాశనం చేసుకుంటారు. తర్వాత మళ్ళీ దేవుని మీద పడి ఏడుస్తుంటారు, మనుషుల మీద పడి ఏడుస్తుంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వీళ్ళకి భక్తి మాత్రమే లేకపోవటం కాదు, బుద్ధి కూడా లేదు, జ్ఞానం కూడా లేదు, సిగ్గు కూడా లేదు వీళ్ళకి. గతంలో దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని పాడు చేసుకున్నారు. అప్పుడైనా సిగ్గు రావాలిగా, అప్పుడైనా బుద్ధి రావాలి కదా. ఇంతకుముందు ఏ తప్పు చేసామో, ఏ తప్పు చేసి దెబ్బతిన్నామో, నష్టపోయామో, ఆ తప్పు మళ్ళీ మనం చేయకూడదు అనే జ్ఞానం, విచక్షణ ఉండాలి కదా. కానీ విచిత్రం ఏంటంటే, గతంలో దేవుడిచ్చిన అవకాశాలు ఎలా పాడు చేసుకున్నారో, ఎలా చెడగొట్టుకున్నారో, ఇప్పుడు మళ్ళీ అవే తప్పులు, కొత్త తప్పులేం చేయరు, మళ్ళీ అవే పాత తప్పులు కొత్తగా చేస్తుంటారు. పాత పొరపాట్లే మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. అవే తప్పుడు నిర్ణయాలు, అదే గర్వపు చేష్టలు, అదే భక్తిహీనత, అదే వంకరతనం, అదే క్రమశిక్షణ లేకపోవటం. ఏమవుతుంది అప్పుడు అని అంటే, గతంలో ఏ రిజల్ట్స్ అయితే వచ్చాయో అవే రిజల్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. మునుపు జరిగిందే మరలా జరుగునని రాస్తుంది కదా. గతంలో తీసుకున్న భక్తిహీనమైన నిర్ణయాలకు శాపము లేదా నష్టము, దెబ్బతినటం అనే రిజల్ట్స్ వస్తే, ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి భక్తిహీనమైన నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు కూడా అలాంటి రిజల్ట్స్ వస్తాయి కదండి. దేవుడు అందరికి అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన పక్షపాతము లేని దేవుడు. మళ్ళీ చెప్తున్నా, జ్ఞానం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు, వాక్యానుసారమైన క్రమము కలిగిన జీవితం కలిగిన వాళ్ళు దేవుడిచ్చే ఒక్కో అవకాశాన్ని ఒడిసి పట్టుకొని బాగుపడుతున్నారు. వాళ్ళు బాగుపడటమే కాదు, వాళ్ళ ఇల్లు కట్టుకోవటమే కాదు, వాళ్ళ పిల్లల జీవితాన్ని స్థిరపరచడమే కాదు, ఇతరుల జీవితాలు కూడా నిలబెడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు బాగుపడుతున్నాడు, వేరే వాళ్ళని బాగు చేస్తున్నాడు. జ్ఞానం లేనోడేమో వాడికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఇస్తూనే ఉన్నా వాటిని దుర్వినియోగపరుచుకుంటున్నాడు, వృధా చేసుకుంటున్నాడు, వాడు దెబ్బతింటున్నాడు. వేరే వాళ్ళు కూడా నాశనం అవ్వడానికి వీళ్ళు కారణమవుతున్నారు. నన్ను చూసి చాలామంది మారుతుంటారు, నన్ను చూసి ఇన్స్పిరేషన్ పొందుతుంటారు, మోటివేట్ అవుతుంటారు. భక్తిగా బతకాలనిపిస్తుంది చాలామందికి, బైబిల్ చదవాలనిపిస్తుంది చాలామందికి, ప్రార్థన చేయాలనిపిస్తుంది, దేవుని పట్ల భయం భక్తి కలుగుతుంది చాలామందికి. కానీ భక్తిహీనులైన వాళ్ళు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఎవరికి? ఎలా చెడిపోవచ్చో, ఎలా దిగజారచ్చో, దేవుని వాక్య క్రమానికి లోబడకుండా అడ్డగోలుగా ఎలా బతకచ్చో, ఎలా చెడిపోవచ్చో, ఎలా నాశనం కావచ్చో కొంతమంది చెడిపోయే వాళ్ళందరికీ మాదిరిగా ఉంటారన్నమాట. నా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు దేవుడిచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా వాడుకున్నా. దయగల దేవుడు నన్ను ప్రేమించి అనేక అవకాశాలు నాకు ఇచ్చాడు. పొరపాటున కొన్ని పాడు చేసుకున్నా, ఎక్కువ శాతం నేను సద్వినియోగపరుచుకున్నా. నా పట్ల, నా కుటుంబం పట్ల, పిల్లల పట్ల, పరిచర్య పట్ల. మీకు కూడా దేవుడు అనేక అవకాశాలు ఇచ్చే ఉంటాడు కదా, మీరు వాటిని ఎలా వాడుకుంటారు చెప్పండి. ఈరోజు ఒక శాపగ్రస్తుడైన వ్యక్తిని మనం గుర్తు చేసుకోబోతున్నాం. అతను ఎవరంటే, ఇశ్రాయేలీయుల పైన రాజుగా ఉండడానికి దేవుడు నియమించిన సౌలు అనే ఒక పనికిమాలినాడు.
ఎవరికీ దొరకని అదృష్టాన్ని, ఎవరికి దొరకని మహాభాగ్యాన్ని దేవుడు సౌలుకి ఇచ్చాడు. ఇజ్రాయేలీయులపైన మొదటి రాజు అయ్యే అవకాశం దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడు అతనికిచ్చిన అరుదైన అవకాశాన్ని, అరుదైన భాగ్యాన్ని మట్టిపాలు చేసుకున్నాడు, కంపు కంపు చేసుకున్నాడు, చెత్త చెత్త చేసుకున్నాడు. నాకే గనక సౌలుకి ఇచ్చిన అవకాశం ఇచ్చి ఉంటే నేను సద్వినియోగపరుచుకునేవాడిని. సౌలు దేవునికి భయపడటం మానేసి, దేవునికి లోబడటం మానేసి, క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవించి, మనసు పెట్టి వినండి, క్రమశిక్షణ లేదు, అడ్డగోలుతనం, వాడికి ఏదనిపిస్తే చేస్తూ పోయాడు, వంకరితనం. ఇది తప్పురా సౌలు, నువ్వు ఇలా చేయొద్దు అని సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, అన్నిటికీ తలూపుతున్నాడు, అలాగే అంటున్నాడు. కానీ వాడికి ఏదనిపిస్తే చేస్తూ పోతున్నాడు, వంకరితనం. సౌలు లాంటి వాళ్ళందరూ సౌలులా బ్రతికే వాళ్ళు, అంటే అడ్డగోలుగా, వంకర టింకరగా, క్రమశిక్షణ లేకుండా, ప్రవక్తకు లోబడకుండా, వినే బుద్ధి లేకుండా, లోబడే మనస్సు లేకుండా, తమకు నచ్చినట్టు, తమకు తోచినట్టు, తమ ఇష్టానుసారంగా అడ్డగోలుగా బతికే వాళ్ళందరి బ్రతుకులు సౌలు మహారాజు జీవితం ఎలా ముగిసిందో అలాగే ముగుస్తుంది. సౌలు యొక్క జీవితం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. పోయిన గాడిదలను వెతుక్కుంటూ వచ్చాడు సౌలు, ఇంటి నుంచి బయలుదేరాడు. తన తండ్రి యొక్క గాడిదలు పోయాయట. ఆ మిస్ అయిన గాడిదలు ఎక్కడున్నాయని తన సేవకుడితో పాటు వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ ప్రాసెస్లో సమూయేలు ప్రవక్తని కనుగొన్నాడు. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుని రాజుగా అభిషేకించాడు. మరి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇతనికి ఇచ్చాడు కదా. కానీ ఇతను దేవుని కంటే ఎక్కువగా అధికారాన్ని ప్రేమించాడు, డబ్బుని ప్రేమించాడు. దేవుని కంటే ఎక్కువగా తనను తాను ప్రేమించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరచాలనే కోరిక వీడిలో పోయింది సౌలులో. సౌలు ఒక గొప్ప వ్యక్తి అని అందరూ అనుకోవాలని, తన గొప్పతనం, తన మహిమ, తన కుటుంబం, తన పిల్లలు, తన సింహాసనం అంటూ ఎంతసేపు తన గురించి తను ఆలోచించుకున్నాడు. అందరి ఎదుట దేవుణ్ణి హెచ్చించాలి, దేవుని మహిమపరచాలనే కోరిక లేదు. అందరూ నన్ను గొప్ప వ్యక్తిగా గుర్తించాలి, నేనే గొప్ప వ్యక్తిని, నేను మాత్రమే గొప్పగా ఉండాలి, నాకంటే ఎవరు గొప్పగా ఉండకూడదు, నాకంటే ఎవరు ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పొందకూడదు అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మీద నుంచి అతని మనస్సు లోకాశల వైపు, డబ్బు వైపు, అధికారకాంక్ష, పబ్లిసిటీ పిచ్చి, తనను తాను ప్రమోట్ చేసుకోవాలి, అతను ఒక సెలబ్రిటీ లాగా అందరిలో ఊరేగాలనే పిచ్చి కోరికలు. ఈనాడు చూడండి, చాలామంది సౌలులా బతుకుతున్నారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన సౌలు అసూయ, ఈర్ష అనే పాపాలకు చాలా తేలిగ్గా చోటిచ్చాడు. ఒకరోజు గొలియాతును చంపి దావీదు తిరిగి వస్తుంటే ఇజ్రాయేలీయులు అందరూ, ఆడ మగ చిన్నపిల్లలు వృద్ధులు అందరూ పాటలు పాడుతూ నాట్యం ఆడుతున్నారట. సౌలు వేల కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను శత్రువులను హతము చేసిరని కీర్తనలు పాడారట, పాటలు పాడారట. ఇది సౌలు విన్నప్పుడు అతనికి కోపం వచ్చింది, దావీదు మీద అసూయ పెరిగింది. నేనేమో 1000 కొలది హతము చేశా అంటారా, దావీదేమో 10,000 మందిని హతం చేశారంటారా? నాకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది, నాకంటే 10 టైమ్స్ ఎక్కువ దావీదు గొప్పోడని అందరూ చెప్పకనే చెబుతున్నారు. ఇలా అయితే ఏదో ఒక రోజు దావీదు నా సింహాసనాన్ని కూడా లాక్కుంటాడు. ప్రజలందరూ దావీదుని నాకంటే ఎక్కువ పొగుడుతున్నారు. మెల్లగా అందరి మనస్సు అతని మీద పడుతుందేమో, నాకంటే ఎక్కువగా దావీదుని ప్రేమిస్తారేమో, నాకంటే ఎక్కువగా దావీదును కోరుకుంటారేమో అని అతను భయం స్టార్ట్ అయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అభద్రతా భావము, ఈ భయం, అందరూ నన్నే ప్రేమించాలి, అందరూ నాకే భయపడాలి, అందరూ నాకే విలువ ఇవ్వాలి, అందరికంటే నేనే ప్రముఖుడిలా కనిపించాలి అని ఈ పిచ్చి కోరిక సౌలులో మాత్రమే కాదు, చాలా మందిలో మనం చూస్తుంటాం. ఆ పిచ్చి కోరిక, నేను 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 నా గొప్పతనం, నేనే గొప్పడై ఉండాలి, నా స్థానాన్ని ఎవరైనా తీసేసుకుంటారేమో అనే ఈ భయం ఉంది చూసారా, ఇది అతని పతనానికి తొలిమెట్టు. సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు, అధికారం ఇచ్చాడు సౌలుకి. ఇచ్చిన దేవుడు దాన్ని అతనికి శాశ్వతం కూడా చేస్తాడు కదండి. సింహాసనాన్ని ఇచ్చింది దేవుడే, దాన్ని నిలబెట్టేవాడు కూడా ఆయనే కదా. అయితే సౌలు తన సింహాసనాన్ని తానే స్థిరపరచుకుందాం అనుకున్నాడు.
దావీదు ఎక్కడ లాగేసుకుంటాడో, ప్రజలందరి మనస్సు అతని వైపు ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పి దావీదు మీద విషపు చూపు నిలిపాడట. అన్యాయంగా దావీదుని చంపాలనుకున్నాడు. దావీదు ఇక సౌలునికి భయపడి పారిపోయాడు. దేశం నుంచి దూరంగా పారిపోతే, దావీదు ఎక్కడున్నాడో నాకు చెప్తే మీకు బహుమానం ఇస్తానని చెప్పి దావీదుని చంపడానికి, దావీదుని వెతకడానికి ఒకసారి 3000 మంది సైనికులు వేసుకుని బయలుదేరతాడు, ఒకసారి ఏమో 1000 మందితో బయలుదేరతాడు. ఇక రాజ్య పరిపాలన గాలికొదిలేశాడు. తన బాధ్యతలు అన్నీ మర్చిపోయాడు. దేవుడు సౌలుని ఎందుకు రాజుగా అభిషేకించాడో ఆ పని మర్చిపోయాడు. శత్రువులతో యుద్ధం చేయాలి, కానీ ఇతను తనకు మేలు చేసిన ఈ వ్యక్తిని నాశనం చేయాలనుకుంటున్నాడు. శత్రువులను నాశనం చేసే పని గాలికొదిలేసి తన శ్రేయోభిలాషుల అంతాన్ని కోరుకుంటున్నాడు. అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రతి విధమైన నీచ కార్యం ఉంటుందంట. ఒక్కసారి అసూయ, ఈర్ష్య అనేది మనిషిలో ప్రవేశిస్తే ఇక సైతానుకు చోటు దొరుకుతుంది, దయ్యాలు దొరతాయి. ఆ మనుషులు ఎంతకైనా దిగజారిపోతారు. చూడండి, ఒకసారి నేను మీ కొరకు చదివి వినిపిస్తా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నా. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. చూసారా, మత్సరము ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి విధమైన నీచ కార్యం కూడా ఉంటాయట. ప్రతి విధమైన నీచ కార్యం అంటే మత్సరం అంటే అసూయ, ఈర్ష. మనసులో అకారణంగా, నిష్కారణంగా ఒక వ్యక్తిని ద్వేషించే స్వభావం. ఏదో మనకి హాని చేసినందుకు ద్వేషించటం కాదు, కీడు చేసినందుకు ద్వేషించటం కాదు. వాడెవడో మనకంటే సక్సెస్ఫుల్గా ఉన్నాడు, మనకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, ఎక్కువ బాగుపడుతున్నాడు, మనకంటే బాగా వర్ధిల్లుతున్నాడు, చాలు. ఆ కారణం చేత మనం ఆ వ్యక్తిని ద్వేషించామనుకోండి, వాళ్ళ పతనాన్ని కోరుకున్నాం అనుకోండి, వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటున్నాం అనుకోండి, ఇక మనలో అసూయ ఉన్నట్టే. అసూయ ఉందంటే సైతాను ఉన్నట్టే, ఇంకా దేవుడు ఉన్నాడు అక్కడ. అసూయ సైతానులో ఉన్న లక్షణం అది. సాతాను సృష్టికర్త అయిన దేవుని పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. అకారణమైన ద్వేషం, నిష్కారణమైన ద్వేషం. దేవుడేదో నష్టం చేసినందుకు దేవుని మీద కోపం, ద్వేషం ఉండటం కాదు. ఆయన మంచివాడైనందు చేత ఆ మంచితనం వీళ్ళో లేదు. ఆయనలో ప్రేమ ఉంది, ఆ ప్రేమ వీళ్ళో లేదు. తనకంటే యోగ్యుడు కదా దేవుడు, కాబట్టి దేవుని ద్వేషిస్తాడు. దేవునితో సమానంగా నేను ఉండాలి, ఆయన నాకంటే ఎక్కువ కాదు, నేనేం ఆయనకంటే తక్కువ కాదు, నేను ఆయనతో సమానం అనుకున్నాడు సాతాను. దేవునికి చెందవలసిన, దేవునికి మాత్రమే చెందవలసిన స్తుతి, ఘనతలు, స్తోత్రాలు, పూజలు, ఆరాధనలు నాకు కావాలని కోరుకున్నాడు సాతాను. ఎంత తెలివి తక్కువ కోరిక కదండి. దేవునికి మాత్రమే చెందవలసిన ఆ హోదా, ఆ ఘనత, గౌరవం, మర్యాద వీడికి ఎలా దక్కుతాయి? వీడు అసలు అది కోరుకోవటం ఏంటి? అర్హత లేని కోరికలు, గొంతమ్మ కోరికలు అంటారు చూడండి. అత్యాశ, ఆశకు హద్దు ఉండాలంటారు కదా. హద్దులు లేని కోరికలు, ఎల్లలు లేని కోరికలు, గర్వపు కోరికలు. ఒరే, నీ స్థాయికి, నీ చదువుకి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి, నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు కోరుకునే కోరికలకి ఏదైనా సింక్ అవుతుందా? అసలు ఎంత అడ్డగోలుగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయి అని అంటుంటాను చూసారా. సాతాను కోరికలు అలా ఉన్నాయి. నేను దేవునితో సమానంగా ఉంటాను, దేవునికి చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావాలు నాకు కావాలి అని అన్యాయంగా కోరుకున్నాడు. దేవుడు అది ఇవ్వడు కనుక దేవుని మీద ద్వేషం, కోపం. అది ఎప్పటికీ వీడు సాధించలేడు కదా. కాబట్టి ఇక దేవుని మీద నిందలు వేస్తున్నాడు, దేవుని దూషిస్తున్నాడు, దేవుని మీద అబద్ధాలు చెప్తున్నాడు, ఎంతకైనా దిగజారుతున్నాడు. అసూయ చేత నింపబడ్డ ప్రతి వ్యక్తి ఎంతకైనా దిగజారిపోతారు ఇలాగే. ఇప్పుడు సౌలు దిగజారిపోతున్నాడు, దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఒకానొక సందర్భంలో సౌలు కడుపులో పుట్టిన తన కుమారుడైన యోనాతాను అడుగుతాడు, నానా ఎందుకు దావీదుని చంపాలనుకుంటున్నావు? అతడు నాకంటే నీకంటే యోగ్యుడు కదా నాన్న అంటే, అందుకే చంపాలనుకుంటున్నా. సౌలు ఇచ్చే ఆన్సర్ అది. మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే యోగ్యులైన వాళ్ళు మన లైఫ్లో ఉంటే మనం బాగుపడతాం. వాళ్ళు మనకు చేయూతనిస్తారు, మనకు సహాయం చేస్తారు. కానీ సౌలు మెంటాలిటీ ఏంటో తెలుసా? వాడు మనకు సహాయం చేసేది ఏంటి? వాడు మనకు చేయూతనిచ్చేది ఏంటి? వాడు సాయం అక్కర్లేదు. మనకంటే వాడు మంచి స్థితిలో ఉన్నాడు, మనకు సాయం చేసే స్థితిలో ఉన్నాడు, మనకంటే తెలివిగా ఉన్నాడు, మనకంటే సక్సెస్ఫుల్గా ఉన్నాడు కనుక వాడు నాశనం అయిపోవాలి. ఇది సౌలు మెంటాలిటీ.
దావీదుని చంపేయాలనుకున్నాడు. సౌలు లాంటి వాళ్ళందరూ ఇవే కారణాల చేత వారికంటే యోగ్యులైన వారిని, వారికంటే సక్సెస్ఫుల్గా ఉన్న వారిని ద్వేషిస్తారు, దూషిస్తారు. ఏమంటే వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేస్తారు, తర్వాత నిందలు వేస్తారు, అల్లరి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. బైబిల్లో మనం చూస్తాము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతుని ద్వేషించువారు అని రాయబడింది చూసారా? ఈ మాట చదివినప్పుడల్లా చాలా బాధపడేవాడిని నేను చిన్నప్పటి నుంచి. నీతిమంతులను ఎవరైనా ద్వేషిస్తారా? అసలు నీతిమంతులను ఎవరైనా దూరం పెడతారా? నీతిమంతులతో ఎవరైనా శత్రుత్వం పెంచుకుంటారట, నీతిమంతులను ద్వేషిస్తారట. ఎవరు వాళ్ళు అంటే సైతాను సంబంధులు, భక్తిహీనులు, క్రమశిక్షణ లేని వాళ్ళు, అడ్డగోలుగా బతికేటోళ్ళు. వీళ్ళు అడ్డగోలుగా బతకడం వల్ల వీళ్ళు దెబ్బతింటారు, వీళ్ళకి క్రమశిక్షణ లేకపోవడం వల్ల వీళ్ళు దెబ్బతింటారు. మేము దెబ్బతిన్నాం కాబట్టి అందరూ దెబ్బతినాలి, మేము బాగుపడలేదు కాబట్టి ఇంకెవరూ బాగుపడకూడదు. నేను ఎలాగో నాశనం అయిపోయా, నా కుటుంబాన్ని నాశనం చేసుకున్నా కాబట్టి అందరి కుటుంబాలకి నాశనం అయిపోవాలి. ఇది వీళ్ళ సైకాలజీ. నా కుటుంబం నాశనం అయిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబం బాగుపడితే నేను చూడలేను, నేను ఓర్వలేను, చేతనైతే ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తాను. నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్ని, నాకు బుద్ధి జ్ఞానం లేక, సిగ్గు శరం లేక, చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసి, దేవుడు ఎన్నిసార్లు తనినా, ఎన్నిసార్లు మొత్తినా, ఎన్ని చావు దెబ్బలు కొట్టినా, కుక్క తాను కక్కిన వాంతికి తిరిగినట్లు, కడగబడ్డ పంది బురదలోకి దొలినట్టు నేను మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ మరింత స్వనాశనాన్ని కొని తెచ్చుకున్నాను. కానీ వాళ్ళు నాలాగా లేరు. వాళ్ళు పద్ధతిగా, భక్తిగా, క్రమశిక్షణతో, దేవుని వాక్యక్రమానికి లోబడి, దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ అంచెలంచెలుగా అంతకంతకు వర్ధిల్లుతున్నారు, హెచ్చించబడుతున్నారు, దీవించబడుతున్నారు. కాబట్టి ఇది నేను చూడలేను, నా వల్ల కాదు. నన్ను నేను నాశనం చేసుకున్నా, ఇప్పుడు ఆ బాగుపడుతున్న వాళ్ళను కూడా నాశనం చేయాలి. ఇది అసూయాపరుల మెంటాలిటీ. ఇది సౌలు దగ్గర ఉంది. ఇది సైతానులో ఉన్న తత్వం, ఇది సైతానులో ఉన్న మనస్తత్వం. ఇది ఈనాడు చాలామంది విశ్వాసులలో ఈ సైతాను మెంటాలిటీ కనబడుతుంది. ముందు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవట్లా, వాళ్ళు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. తర్వాత బాగుపడుతున్న వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు, ఇక సలుగుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు. ఏంట్రా ఎప్పుడు చూసినా ఏడుపు మొహం వేసుకుని తిరుగుతున్నావు, ఏంటి సంగతి అంటే, నేను నాశనం అయిపోయాను అని కాదు బాధ, అమ్మో వాళ్ళు బాగుపడిపోతున్నారని బాధ. మరి నువ్వు కూడా బాగుపడచ్చు కదా అంటే, అవును బాగుపడచ్చు, కానీ బాగుపడడానికి ఒక పద్ధతి కలిగిన జీవితం ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగను వీడు అన్నాడు దేవుడు. ఒక పరిచర్య, ఒక సంఘ కాపరి, ఒక బోధ, ఒక భార్య, ఒక భర్త కుడి చేత్తో అన్నం తినాలి, ఎడం చేతితోటి మిగతా పనులు చేసుకోవాలి, ఎడమ వైపున డ్రైవింగ్ చేయాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకోవాలి. ఇలా అన్ని విభాగాల్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. ఈ జ్ఞానం కలిగినోడు పాటిస్తాడు, బాగుపడతాడు. జ్ఞానం లేనివాడు అది పాటించాడు కదా, దెబ్బతింటాడు. సౌలు తనకివ్వబడ్డ ప్రతి అవకాశాన్ని పాడు చేసుకొని, దావీదు తనకంటే చిన్నోడైనా దేవుడు దావీదుకి ఇచ్చిన అవకాశాలను చక్కగా వాడుకుంటూ, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడుతూ, సింహం ఎదురొస్తూ దాన్ని చంపేశాడట. తర్వాత గొలియాతును చంపాడు, ఎలుగుబంట్లు చంపాడు. గతంలో ప్రజలందరూ దావీదును పొగుడుతున్నారు, అతని మీద పాటలు పాడుతున్నారు. అది విని సౌలు ఓర్వలేకపోయాడు. ఈ వాక్యం వింటున్న మీకు ఒకవేళ కారణం లేకుండా ఎవరి మీదనైనా మీకు కనుక ఏడుపు, అసూయ, ద్వేషం, పగ ఉన్నాయనుకోండి, ఆ మానసిక స్థితి నుంచి మీరు బయట పడలేదు అనుకోండి, అలాగే కంటిన్యూ అవుతున్నారు అనుకోండి, మీ గురించి మీకు ఏడుపు లేదు, అయ్యో నేను నాశనం అయిపోతున్నాననే బాధ కంటే, అమ్మో వాళ్ళు బాగుపడిపోతున్నారని ఎవరి గురించో మీ అంతరంగంలో బాధ ఉందనుకోండి, ఎవరో సక్సెస్ సాధిస్తే మీకు బాధ వేస్తుంది, ఎవరో పైకి వెళ్తుంటే మీకు ఏడుపు వస్తుంది, మీరు ముఖం మార్చుకొని తిరుగుతున్నారు, మీకు తిండి తినబుద్ధి అవట్లా, మీకు నిద్రపోబుద్ధి అవట్లా.
మీరు నాశనమైపోతున్నారనే బాధ కంటే వాళ్ళెవరో బాగుపడిపోతున్నారని ఎక్కువ కుమిరిపోతున్నారు అనుకోండి, రానున్న రోజులలో సౌలు జీవితంలో ఏం జరిగిందో మీ లైఫ్లో అదే జరగబోతుంది. ఇంతకీ క్లైమాక్స్లో ఏం జరిగిందో తెలుసా? సౌలు లైఫ్లో ఒకే రోజు సౌలు అతని 3 కుమారులు చచ్చిపోయారట. యుద్ధంలో చచ్చిపోయారు. దిక్కులేని చావు చచ్చిపోయారు. సౌలు తనను తాను పొడుచుకున్నాడు. శత్రువుల చేతిలో చిక్కి చేస్తే అవమానము, అనుయుల చేతిలో చచ్చిపోకూడదని చెప్పి శత్రువుల దగ్గరకు వచ్చేస్తున్నారు. దూరం నుంచి బాణాలు వేస్తున్నారు. ఒళ్ళంతా బాణాలు తగిని, ఎక్కడెక్కడికో దిగిపోయినాయి బాణాలు, లోతు అయిన గాయాలైన, రక్తస్రావం జరుగుతుంది. ఇంకా ప్రాణం పోవట్లా. దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని హింసించి అవమానించి ఎగతాళి చేసి చంపుతారేమో శత్రువులు, వాళ్ళ చేతిలో అవమానకరమైన చావు చావటం కంటే నన్ను నేను చంపుకుంటానని చెప్పి తన ఈటెతో తనను తాను పొడుచుకున్నాడట. అయినా ప్రాణం పోలే సౌలుకి. ఈట మీద ఇలా పడిపోయినాడు నేల మీద. ఈట పొట్టలో నుంచి దిగి వెనక్కి వచ్చేసింది. ప్రాణం పోవట్లా. రక్తం అంతా పోతుందో ప్రాణం పోవట్లా. చావు కొరకు ఆరాట పడుతున్నాడు. చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు. చావు రావట్లా. ఈలోపు ఎవరో ఒక కుర్రాడు అటు నుంచి వెళ్తుంటే యుద్ధంలో దగ్గరికి పిలిచి అడిగాడంట, బాబు నా ప్రాణం పోవట్లేదు, శత్రువులు వచ్చి నన్ను చంపుతారేమో అని నన్ను నేను పొడుచుకున్నా, అయినా చావు రావట్లేదు, కాస్త ఆ కత్తి తీసుకొని నన్ను చంపవా అని అడిగితే వాడు భయపడ్డాడట. నువ్వు రాజు కదా, నిన్ను చంపి నేను శిక్ష తప్పించుకుంటానంటే, ఒరే చంపరానికి దండం పెడతాడరా, ఎవరైనా నన్ను కాపాడు నన్ను బ్రతికించని అడుగుతారు. కానీ ఇక్కడ సౌలు చావును కోరుకుంటున్నాడు. బ్రతిమలాడుకుంటాడు, నన్ను చంపు నన్ను చంపు అని. తనను తాను పొడుచుకున్నాడు. చావు రావట్లా. అందరూ వేసిన బాణాలకి రక్తం పోతుంది, అయినా చావు రావట్లేదు. ఇప్పుడు ఎవరినో బ్రతిమలాడుకుంటే వాడు ముక్కలు ముక్కలుగా సౌలు నరికి చంపాడంట. సౌలు కోరిక మేరకు. ఎందుకు ఇంత దయనీయమైన చావు చచ్చాడు? ఎందుకంటే అతను బ్రతికుండగా దేవుడు అతనికిచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇతను బాగుపడడానికి వాడుకోవాలి. నా లైఫ్ నా ఇష్టం, అడ్డగోలుతనం, కేర్లెస్నెస్, వంకరితనం. సమూయేలు ప్రవక్త అలాగే చెప్తాడులే, నేనేం చేయాలో చేస్తా అని చేస్తూ పోయాడు. ఆఖరణ అతని లైఫ్ అన్నీ ఇలా అయిందనమాట. తన కుమారుడైన యోనాతాను అడిగాడు, నాన్న దావీదు నీతిమంతుడు కదా నాన్న, యోగ్యుడు కదా నాన్న, మన సామ్రాజ్యంలో మన సర్కిల్లో నీతిమంతులు ఉండాలి, నీతిమంతులతో నింపుకోవాలి మన సర్కిల్లో, మన ఫ్రెండ్స్లో, మన ఫ్యామిలీస్లో. కానీ నువ్వు దావీదు ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే, సౌలు యోనాతానుతో అంటాడు, బూతులు తిడతాడు యోనాతానుని. ఎందుకురా దావీదుని కాపాడుతున్నావు, ఎందుకురా వాడిని ఎస్కేప్ చేసావు, ఈ పాటికి చంపేసేవాడిని కదా నువ్వు కాపాడకపోతే. సరే విను, యెష్షయి కుమారుడైన దావీదు బతుకుంటే నీకు సింహాసనం దక్కదు. దావీదు బతికితే నీకు సింహాసనం ఉండదు, నాకు సింహాసనం ఉండదు. దావీదుని ఇతను ఒక థ్రెట్లా చూస్తున్నాడు. దావీదు నుంచి ఇతనికి ప్రమాదం పొంచి ఉందనుకుంటున్నాడు. నిజానికి దావీదు చంపే అవకాశం దొరికినా, సౌలుని చంపే అవకాశం దొరికినా, ఎన్నిసార్లు అవకాశం దొరికినా సౌలుని చంపకుండా వదిలేశాడు. అది బుద్ధి లేనివాడికి అర్థం కావట్లా. ఎందుకంటే వీడికి బుద్ధి పోయింది. వన్స్ అపాన్ ఎ టైం ఉండేది, జ్ఞానం ఉండేది, బుద్ధి ఉండేది. ఎప్పుడైతే తప్పు అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా తప్పు చేస్తూ పోతున్నాడో దేవుడు అతనికి మందబుద్ధిని కలిగించాడు. ఆ ఉన్న జ్ఞానాన్ని తీసేశాడు. యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలుని పీడించడం ప్రారంభించిందని రాసుంటుంది. దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోగా యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి సౌలుని పీడించేదంట. యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చిందంటే అర్థం ఏంటండి? దేవుడే దురాత్మను సౌలు దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఇతనికి దేవుని ఆత్మ విలువ తెలియలేదు. ఒకసారి, 2 సార్లు లేదా 200 సార్లు పొరపాటు చేస్తే దేవుడికి క్షమిస్తాడు, అవకాశం ఇస్తాడు. కానీ రిపీటెడ్గా బుద్ధిపూర్వకంగా తప్పురా, ఇలా చేయకూడదురా, ఇది దేవునికి ఇష్టం లేని పని, ఈ బ్రతుకిరా, బ్రతకద్దు, ఈ అడ్డగోలుతానే వంకరతనం అని అంటే బుద్ధునాడు మారతాడు. అయినా కూడా అలాగే వెళ్తే దేవుడు చెప్పటం మానేస్తాడు, బుద్ధి తీసేస్తాడు, జ్ఞానం తీసేస్తాడు, పశువులా మారిపోతాం. నిన్నటిదాకా జ్ఞానం ఉంది కానీ బుద్ధిపూర్వకంగా తప్పని తెలిసి తప్పులు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ బుద్ధినే తీసేస్తాడు. ఇంకా అప్పుడు ఏది తప్పో ఏదో ఒప్పో మనకు అర్థం కాదు. సౌలుని చంపే అవకాశాలు, ఒకసారి సౌలు మైదానంలో పడుకుంటే చంపే అవకాశం దావీదు దొరికింది.
కానీ దావీదు నిద్రిస్తున్న సౌలు దగ్గరికి వెళ్ళి అతని తల దగ్గర ఉన్న ఈటెను తీసుకున్నాడు, నీటి చెంబును తీసుకుని వచ్చేసాడు, కానీ చంపలా. ఆ రోజు సౌలుకి అర్థమైంది, దావీదా నాయనా కుమారుడా, నువ్వు నాకంటే యోగ్యుడివి. ఎవడైనా తన శత్రువు చేతికి దొరికితే చంపకుండా వదిలేస్తాడా? కానీ నువ్వు నన్ను చంపలేవు. నువ్వు నాకంటే నీతిమంతుడివి, యోగ్యుడవు. నీ గురించి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా ఇశ్రాయేలీయుల పైన రాజు అవుతావు అని అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, ఇది చూశాకైనా కళ్ళు తెరుచుకో రాజా, నువ్వు నా తండ్రిలా అంటుడివి, నా తండ్రి వయసున్నోడివి, నేను నిన్ను తండ్రిలా చూస్తున్నాను, నా రాజువు నువ్వు, నా ప్రభువి, నిన్ను ప్రేమిస్తున్నా, నాకు నువ్వు కావాలనిపిస్తుంది, నీతో కలిసి ఉండాలనుకుంటున్నా, నేను నీకు ఎందుకు ద్రోహం చేస్తా, నీ సింహాసనం నేను ఎందుకు లాక్కుంటా, నేను నిన్ను చంపే అవకాశం వచ్చినా కూడా చంపకుండా వదిలేశాను కదా, ఇది నా మనస్తత్వం. నాకేమో నీతో కలిసి ఉండాలని ఉంది, నువ్వేమో అన్యాయంగా నన్ను ద్వేషిస్తున్నావు, అన్యాయంగా అసూయ పెంచుకొని ఈర్ష్య పెంచుకొని నన్ను తరుముతున్నావు, నన్ను చంపాలనుకుంటున్నావు. నాకేమో నీతో కలిసి ఉండాలని ఉంది, నువ్వేమో నాతో కలిసి ఉండటం నీకు ఇష్టం లేదు, అసలు నేను భూమి మీద బతుకుండటమే నీకు ఇష్టం లేదు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు రాజా అంటే సౌలు ఏడుస్తూ అంటాడు, నువ్వు నాకంటే నీతిమంతుడివి, నువ్వు నాకంటే యోగ్యుడివి. ఇలాంటి ఇన్సిడెంట్స్లు చాలా జరిగాయి. ప్రతిసారి సౌలు దావీదుకి దొరకటం, దావీదేమో సౌలుని చంపకూడదు, ఎవరిని చంపనివ్వడు, ఇతను చంపడు, ఎవరిని చంపనివ్వడు. యెహోవా అభిషేకించిన వానిని ముట్టి నిర్దోషి ఎగుట ఎవరికి సాధ్యమో అని అంటాడు దావీదు. చంపే అవకాశం ఉన్నా దావీదు చంపట్ల. దేవుడు దావీదుని కాపాడుతుంటూ కూడా సౌలేమో దావీదుని చంపడానికి పరిగెడుతున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా యెహోవా దావీదుని కాపాడుచుండెను కనుక సౌలు చేతికి చిక్కకుండా దేవుడు ఆపాడని రాసుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు దావీదుతో మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు దావీదు ఇంటికి వెళ్ళొద్దు, దావీదుని ఎవరు మీ ఇళ్లకు పిలవద్దు, దావీదుకి ఎవరూ సాయం చేయొద్దు, అతని ఒంటరివాణ్ణి చేయండి అని మనుషులను తప్పుడు పనులు చేసేలాగా ప్రేరేపిస్తున్నాడు సౌలు. ఇతను చేసే తప్పులు చాలదన్నట్టు, ఇతను దావీదుని ద్వేషించడం చాలదన్నట్టు, దావీదుని తరమడం చాలదన్నట్టు అందరి చేత ఇదే తప్పు చేస్తున్నాడు. ఏమని? అందరూ తరమండి దావీదుని, దావీదు ఎక్కడ కనబడితే నాకు చెప్పండి, మీరైనా చంపండి, నాకైనా చెప్పండి, నేను చంపేస్తా. దాంతో ఈ సౌలుకు భయపడి ఎవ్వరూ దావీదుని ఇంటికి పిలవట్లే, ఎవరూ దావీదుకి సాయం చేయట్లా. అందరి చేత విడిచిపెట్టబడ్డవాడే ఏకాకిగా మారిపోయి ఒంటరివాడిగా, దేశ దిమ్మరిలాగా, దిక్కులేనోడిలాగా దేశానికి బయట అడవుల్లో పరిగెడుతున్నాడు. ఏడుస్తూ దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా అన్యాయంగా నన్ను తరుముతున్నారు ప్రభువా అని. ఇదంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. సౌలు చేస్తున్న తప్పుడు పనులు, దావీదుకు జరుగుతున్న అన్యాయాన్ని దేవుడు చూస్తున్నాడు. చూసి ఆఖరణ దేవుడు సౌలు జీవితానికి ఎండ్ కార్డు పెట్టేశాడు. ఇంకా ఒక సమయం వచ్చేసరికి సౌలు మొరపెడుతున్నాడు దేవునికి, ప్రభువా నాతో మాట్లాడు, ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చేసారు, రేపు యుద్ధానికి నేను వెళితే గెలుస్తానా లేదా, ఎలా యుద్ధం చేయాలి, నువ్వు నన్ను నడిపించు. అడుగుదామంటే సమూయేలు ప్రవక్త లేడు, నువ్వేమో కళ ద్వారా మాట్లాడటం మానేసావు, స్వప్నాల ద్వారా, ఊరీము ద్వారా కూడా మాట్లాడటం మానేసావు, ప్రవక్తల ద్వారా మాట్లాడటం మానేసావు. ఇప్పుడు నేనేం చేయాలో, రేపు ఏం జరగబోతుందో, నేను ఎలా నడుచుకోవాలో నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారని అంటే దేవుడు ఏదో చెప్తాడండి. సమూయేలు ప్రవక్త బ్రతికినంత కాలం దేవుడు ఏం చెప్పినా వీడు వినలేదు, ఇప్పుడు వచ్చి నాకు చెప్పు అంటే దేవుడు ఎందుకు చెప్తాడు? చెబితే వినే బుద్ధున్న వాడితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏం చెప్పినా వినకుండా, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, కుక్క తోక వంకర అన్నట్టు బుద్ధి మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా అదే అడ్డగోలుతాను. పైగా అది కూడా భయపడుతూ తప్పుడు పనులు చేయటం కాదు, ఏదో పెద్ద మంచి పని చేస్తున్నట్టు తలెత్తుకొని ఇలా కాళ్ళు రగరేసుకొని ఇలా మీసాలు తిప్పుకుంటూ సిగ్గుపడాల్సిన పనులను అతిశయిస్తూ చేయటం, దొంగతనంగా తలదించుకొని పరువు పోద్దేమో ఎవరికైనా తెలిస్తే అన్న భయం లేదు, సిగ్గు లేదు. తప్పుడు పనులు సిగ్గుపడకుండా, భయపడకుండా, సిగ్గు భయం అన్నీ విడిచిపెట్టి బరితెగించి తప్పులు చేస్తున్నాడు సౌలు. సౌలు లాంటి వాళ్ళు చాలామంది ఇలాగే ఉన్నారండి. ఇంకేమాత్రం దేవుని భయం కానీ, భక్తి కానీ, సిగ్గు కానీ ఇంకేమీ లేవు, మారు మనసు కానీ లేదు. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్న స్థితిలో దానికి లోబడకపోతే తర్వాత దేవుడు మాట్లాడటం బంద్ చేస్తాడు, ఆయన మౌనం దాలుస్తాడు. సౌలుతో దేవుడు మాట్లాడట్లా.
సమూయేలు ప్రవక్త చచ్చిపోయాడు కాబట్టి అప్పుడు కర్ణపిశాచము గల స్త్రీ ఎక్కడైనా ఉందేమో వెతికి రమ్మన్నాడట. ఒక ఆమె దొరికింది. కర్ణపిశాచము గల స్త్రీ అంటే చేతబడులు మంత్రాలు చేసి తప్పుడు పనులు చేసి దయ్యాలతో మాట్లాడే మనిషి. ఒక ఆమె ఉందని సౌలుకి చెప్తే మారు వేషం వేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాడట సౌలు. ఆమె అడిగింది, నీకు నేను ఏ మనిషిని పాతాళములో నుంచి బయటికి రప్పించాలని అడిగితే సమూయేలు రప్పించమని అడిగాడట. ఆఖరికి సమూయేలు ప్రవక్తను ఆమె బయటికి రప్పించింది. ఎవరు వస్తున్నారు బయటికి, ఎలా ఉన్నాడు అని సౌలు మహారాజు ఆ కర్ణపిశాచము గల స్త్రీని అడిగితే ఆమె చెప్పింది, దేవతలలో ఒకడు పైకి రావటం నేను చూస్తున్నా. అతను ఒక దుప్పటి కప్పుకొని ఉన్నాడు, ముసలివాడులా ఉన్నాడు. దుప్పటి కప్పుకున్న ముసలివాడు ఒకడు వస్తున్నాడు పైకి. అతడు దేవతల రూపం వంటి రూపం కలిగిన వాడు. అంటే మహిమగల దేవుని వెలుగుతో నింపబడినాడు సమూయేలు. మరి దేవుని మహిమతో నింపబడ్డ సమూయేలు పాతాళానికి ఎందుకు వెళ్ళాడంటే యేసుక్రీస్తు మరణించక మునుపు పరిశుద్ధులందరి ఆత్మలు కూడా పాతాళానికి వెళ్ళాయి. అప్పట్లో సాతానుకి పరిశుద్ధుల ఆత్మలపైన కూడా అధికారం ఉండేది. ఎందుకంటే ఇంకా యేసుక్రీస్తు రక్తం చిందించబడలేదు, పాపక్షమాపణ దొరకలేదు కనుక ఆదాము నుండి జన్మతోనే వచ్చిన పాపాన్ని బట్టి సాతానికి మరణించిన పరిశుద్ధుల ఆత్మలపైన కూడా అధికారం ఉండేది. ఆ అధికారాన్ని బట్టి ఈ కర్ణపిశాచము గల స్త్రీ సమూయేలు ఆత్మను పైకి రప్పించమని అడగగానే దురాత్మలు వెంటనే సమూయేలు ఆత్మను పైకి తీసుకొని రావటం ప్రారంభించాయి. సమూయేలు బయటికి రావటమే సౌలుతో అంటాడు, ఎందుకు నన్ను తొందర పెట్టావు పైకి రమ్మని అని అడగగానే సౌలు అంటాడు, ఏం చేయను, దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు. కళ ద్వారా కానీ స్వప్నము ద్వారా దర్శనము ద్వారా ఊరీము ద్వారా ప్రవక్తల ద్వారా మాట్లాడటం మానేశాడు. నువ్వా చచ్చిపోయావు, ఇంకెవరిని అడగాలి నేను? రేపు యుద్ధం జరగబోతుంది, నేను యుద్ధానికి వెళ్ళాలా లేదా, వెళితే గెలుస్తానా లేదా, దేవుని చిత్తం ఏంటి, దేవుని వాక్యం ఏంటి అంటే సమూయేలు చెబుతున్నాడు, రేపటి రోజు నువ్వు యుద్ధంలో ఓడిపోతావు, శత్రువులు గెలుస్తారు, ఇజ్రాయేలీలు ఓడిపోతారు. రేపు నువ్వు నీ 3 కొడుకులు చనిపోయి రేపు ఈ టైం కల్లా పాతాళంలో నాతో ఉంటారు అని చెప్తాడు సమూయేలు. ఎంత బాధ కదా, రేపు ఈ టైం కల్లా నువ్వు చచ్చిపోతావు అనే వార్త ఎవరు విన్నా సరే కురిగిపోతారు కదండి. సౌలుకి ముందే తెలిసిపోయింది, రేపు ఈ టైంకి నేను ఓడిపోయి అవమానకరంగా శత్రువుల చేత చచ్చిపోతాను తెలిసిపోయింది. శవమలా పడిపోయాడంట, ఎవరు లేపినా లేవట్లేదు. ఇంకా దేవుడు అతనితో మాట్లాడుతున్నంత కాలం, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నంత కాలం ప్రవక్తను ఇతడు లెక్క చేయలేదు. ప్రవక్త చెప్తాడు, నేను వచ్చి బలి అర్పించిన తర్వాత నువ్వు అమాలేకీయులతో యుద్ధం చేయంటాడు. సమూయేలు ప్రవక్త రావటం ఆలస్యమయ్యేసరికి సౌలు బరి తెగించి ప్రవక్త అర్పించాల్సిన బలిని ఇతనే అర్పించేశాడట. ఎంత దుస్సాహసం కదా, ఎంత గర్వం ఇతనికి, ఎంత గర్వం. వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఇదంతా సమూయేలు ప్రవక్త బతుకున్నప్పుడు, సౌలుని రాజుగా అభిషేకించిన కొత్తలో అన్నమాట. అప్పుడు దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అన్ని పాడు చేస్తున్నాడు వీడు. ఇప్పుడు దేవుడు మాట్లాడటం మానేసిన తర్వాత నేనేం చేయాలి, దేవుని చిత్తం ఏంటని అడుగుతున్నాడు. దేవుడు ఎందుకు చెప్తాడు, మాట్లాడటం మానేశాడు ఆయన. సమూయేలు ప్రవక్త బ్రతుకున్న కాలంలో సౌలు దేవుని మీద తిరగబడ్డాడు, ప్రవక్త మీద తిరగబడ్డాడు. అమాలేకీయులను సమూలంగా నాశనం చేసే వాళ్ళ పశువులన్నింటినీ చంపే అని దేవుడు చెప్తే, పశువులలో శ్రేష్టమైన వాటిని, ఎద్దులలో, మేకలలో, గొర్రెలలో, అన్ని పశువులలో శ్రేష్టమైన వాటిని దేవునికి బలి ఇవ్వడానికి అని చెప్పి అర్పించకుండా, చంపకుండా ఉంచేశాడంట. చూడండి, 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం 16వ అధ్యాయంలో సౌలు అంటాడు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చేరి, మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలము చేసి తిమనగా. చూసారా, నీకు చెప్పింది ఏంట్రా, నువ్వు చేసింది ఏంటంటే, నువ్వు చెప్పావులే కానీ దానికంటే ఇది ఇంకా బెస్ట్ అనిపించింది మాకు. ఇలా మాట్లాడే వాళ్ళని నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటా. 10 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా నేను దేవుని సేవకు వచ్చిన రోజు నుంచి సౌలు లాంటి గర్విష్ఠుల నేను చూస్తున్నా.
వాళ్ళు తమ దృష్టిలో తాము తెలివైన వాళ్ళు, మేము మేధావులం అని వాళ్ళ ఫీలింగ్. కాకపోతే నిజంగా మేధావి అయితే వాడు బాగుపడాలి కదా, వాడు ఎప్పుడు దెబ్బతింటానే ఉంటాడు. నిజంగా తెలివైనడైతే వాడి కుటుంబాన్ని వీడు నిలబెట్టుకోవాలి కదా, కట్టుకోవాలి కదా, కుటుంబానికి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి కదా. కానీ ఆ కుటుంబానికి ఈ గర్విష్టి వీడే పెద్ద మైనస్ అన్నమాట. తన తెలివి తక్కువ, తన గర్వం, తన వంకరతనం, తన అడ్డగోలుతనంతో తను నాశనం అవుతూ తన కుటుంబం నాశనం అవడానికి కూడా వాడే కారణం అవుతుంటాడు. మళ్ళీ వాడు తెలివైన వాళ్ళ ఫీల్ అవుతుంటాడు, మేధావిలా కటింగ్ ఇస్తుంటాడు. సౌలు ఇక్కడ అలాగే చేస్తాడు ఖచ్చితంగా. సౌలు సమూయేలు రాకముందే బలి అర్పించేశాడు, యుద్ధం మొదలెట్టేశాడు. సమూయేలు ఇవ్వాల్సిన బలి అతనిచ్చేశాడు, యుద్ధం మొదలెట్టేశాడు. యుద్ధంలో దేవుడు చెప్పినట్టు శత్రువుల యొక్క గొర్రె మేకలన్నింటినీ చంపలేదు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి ఇలా అంటాడు. 1 సమూయేలు 15వ అధ్యాయము 10-11 వచనాలు. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. చూసారా, దేవుడు పలుకుతున్న మాటలండి ఇవి, నా మాటలు కాదు. అక్కడ ఏం జరుగుతుందో సమూయేలుకి తెలియదు. సమూయేలు ఇంకా తెల్లారితే బయలుదేరి వెళ్ళి బలి ఇవ్వాలి, నేను వెళ్ళి బలిస్తే అప్పుడు సౌలు యుద్ధం మొదలెడతాడు అనుకుంటున్నాడు పాపం అమాయకుడు. కానీ ఆడెంత వెధవో, ఎంత దరిద్రుడో, ఎంతగా దిగజారిపోతున్నాడో గర్వంతో, అహంకారంతో, అవిధేయతతో. లోబడే బుద్ధి లేదు కదా, విననొల్లని మనస్సు కదా వాడిది. ఇవన్నీ సమూయేలుకు తెలియదు. చక్కగా బ్యాగ్ చదువుకుంటాడు, పొద్దున్న వెళ్తే నేను వెళ్ళాక ప్రేయర్ స్టార్ట్ చేశాక బలి అర్పించాక ఇవన్నీ జరుగుతాయని. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక. చూసారా, ఎంత బాధేస్తుంది కదా ఈ మాటలన్నీ వింటుంటే. అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాడు. అనుసరించడం మానేశాడట. మరి దేవుని అనుసరించకుండా, దేవునికి లోబడకుండా వీడు ఎవరిని అనుసరిస్తున్నాడంటే వాడి సొంత నిర్ణయాలు, సొంత బుద్ధి, వాడికి ఏది రైట్ అనిపిస్తే చేస్తున్నాడు, ఏది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటూ పోతున్నాడు. ఇక దేవుడు లేదు, పద్ధతి లేదు, క్రమం లేదు, వాక్యం లేదు, ఇంకేమీ లేవు. ఇంకా ఇలా ఉంటే ఏమవుతుంది అని అంటే సమూయేలు ప్రవక్త లాస్ట్లో పాతాళంలో నుంచి పైకి పిలువబడ్డప్పుడు చెప్తాడు కదా, రేపు ఈ టైంకి అలా నువ్వు నీ 3 కొడుకులు నాతో ఉంటారు. అంటే 3 చేస్తారు, ఒకే రోజు 3 చచ్చిపోతారు నీ 3 కొడుకులు. సౌలు చావడానికంటే ముందు అతడి 3 పిల్లల చావును చూశాడు. అదే పరిస్థితి నాకు కానీ మీకు కానీ వస్తే మనం తట్టుకోగలమా? మన కళ్ళ ఎదుట మన పిల్లలు నాశనం అయిపోతుంటే చూసి మనం సంతోషంగా ఉండగలమా? భరించగలమా? సహించగలమా? తట్టుకోగలమా? కానీ అలాంటి పరిస్థితులు వచ్చి తీరుతాయి. సౌలుకు వచ్చింది. సౌలు లాంటి వాళ్ళందరి జీవితాలలో ఇవి జరుగుతుంది ఖచ్చితంగా. మీరు చూస్తుండగా మీ పిల్లలు నాశనం అవుతారు, మీ పిల్లలు క్షీణించిపోతారు, మీ పిల్లలు ఎందుకు పనికిరాకుండా పోతారు. దానికి మీరే ప్రత్యక్ష సాక్షులు అవుతారు, మీరే ఐ విట్నెస్ అవుతారు. మీరు చూస్తారు, ఏడుస్తారు, ఆరాట పడతారు. కానీ ఆ జరుగుతున్న వినాశనాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ దౌర్భాగ్యాన్ని మీ పిల్లల జీవితంలో, మీ కుటుంబంలో జరుగుతున్న అనర్థాలు మీరు ఆపలేరు. ఏడుపు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కానీ ఏడ్చిన ఆ దరిద్రాలు ఆగవు. కారణం ఏంటి? మీ గర్వం, మీ అసూయ. నా లైఫ్ నా ఇష్టం, దేవుడు చెప్తే నేను వింటా, ప్రవక్త చెప్తే నేను ఎందుకు వింటా. ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళందరి లైఫ్ సౌలులాగానే ఎండ్ అవుతుంది. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మనసు పెట్టి వినండి. మీ గర్వం మిమ్మల్ని నాశనం చేయక మునిపే, మీ గర్వం మీ కుటుంబాన్ని కాల్చి బూడిద చేయక మునిపే గర్వాన్ని విడిచిపెట్టండి. ఇప్పటిదాకా బతికిన వంకరి బ్రతుకు, అడ్డగోలుతనం, ఏమంటే అడ్డగోలుగా మీకు నచ్చినట్టు ఒక పద్ధతి పాడు లేకుండా మీకు నచ్చిందే పద్ధతి అనుకున్నారు, మీకు కుదిరిందే రైట్ అనుకున్నారు. కానీ ఇప్పటికైనా ఒకవేళ ఆ గర్వం ప్రవర్తన విడిచిపెడితే కనుక మీ పిల్లలు, మీ కుటుంబం వర్ధిల్లటం మీరు చూస్తారు, మీరే ప్రత్యక్ష సాక్షులు అవుతారు. లేకపోతే సౌలు దారినే కనుక మనం ఎంచుకుంటే సౌలు చూసినవని మనం చూడాల్సి వస్తుంది, సౌలు ఫేస్ చేసినవని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సౌలు ఎలా దెబ్బతిన్నాడో మనం అలాగే దెబ్బతినాల్సి వస్తుంది. అన్ని పశువులను నాశనం చేయరా, అవి శపించబడ్డ పశువులు, శపించబడ్డ ప్రజలకు చెందినవి వద్దు అని దేవుడు అంటే ఇతను సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పైగా ఏమంటున్నాడు? దేవునికి బలి ఇవ్వడానికంట. చూసారా, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని వండనిచ్చేరి.
మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసితిమి అని అంటాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు, చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. ఏమన్నాడంటే దేవుడు, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, అప్పుడు యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు అయ్యావు. అంటే ఒకప్పుడు నీ కళ్ళ ఎదుట నిన్ను తగ్గించుకొని ఉన్నావు, అప్పుడు దేవుని చేత హెచ్చించబడ్డావు. ఇశ్రాయేలు పైన శిరస్సులా దేవుడు రాజుగా పెట్టాడు, ఎప్పుడు నిన్ను తగ్గించుకున్నప్పుడు. కానీ ఇప్పుడు నీ కళ్ళకు నువ్వు పెద్ద తెలివైనోడిలాగా, మేధావిలాగా, గొప్పోడిలాగా, చాలా గ్రేట్ అని నీ ఫీలింగ్. ఎంత గ్రేట్ అని నిన్ను హెచ్చించుకుంటున్నావంటే, ఎంత గర్వం నీలో ఉందంటే, ఇప్పుడు ఏది నువ్వు వినట్లా, ఒక్క మాటకు కూడా నువ్వు లోబడట్లా. నీ దృష్టికి నువ్వు అల్పుడు అయినప్పుడేమో ఇశ్రాయేలీయుల గోత్రములకు నువ్వు శిరస్సు అయ్యావు, కాబట్టి యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. కానీ ఇప్పుడు నీ దృష్టికి నువ్వు అల్పుడవు కాదు, ఇక ఎంత మాత్రం నువ్వు అల్పుడవు కాదు, నువ్వు గొప్పవాడిగానే ఫీల్ అవుతున్నావు కనుక దేవుడు నేను ధృవీకరించాడు అంటున్నాడు. 21వ వచనంలో చూడండి, 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. చూసారండి, దేవుడు సెలవిచ్చిన మాటకు లోబడితే ఆయన సంతోషించినట్లుగా బలులు అర్పిస్తే దేవుడు సంతోషించాడంట. బలులు అర్పించటమా దేవునికి లోబడటమా అంటే దేవునికి లోబడటమే దేవునికి ముఖ్యమంట. ఇంకేమంటున్నాడు ఆయన, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనటం శ్రేష్టం అంట. సౌలు ఏం చేస్తున్నాడు, ఆజ్ఞకు లోబడకుండా బలులు అర్పిస్తున్నాడు తీసుకెళ్ళి. దేవుడు చెప్పింది చేయకుండా మళ్ళీ దేవునికే బలిస్తున్నా అంటున్నాడు. దేవునికి లోబడట్లేదు, దేవునికి మరి కానుకలు తెచ్చా అంటున్నాడు. శ్రేష్టమైనవన్నీ దేవునికి ఇవ్వడానికి తెచ్చా అంటున్నాడు. ఇదంతా వింటే ఎలా అనిపిస్తుంది, అబ్బాయి ఎంత మంచి చూడండి, దేవుడు అంటే ఎంత ప్రేమ లేకపోతే శ్రేష్టమైన గొర్రెలు మేకలు ఎడ్లని దేవుని కొరకు ప్రత్యేకంగా పెట్టాడు అంటాడు. వీడు చేస్తుంది ఏంటి ఇక్కడ, అన్నింటినీ చంపేలా ఎదవా అని దేవుడు చెప్తే నీకు బలిగా ఇవ్వడానికి పక్కన పెట్టా అంటున్నాడు. వినే వాళ్ళందరూ అనుకుంటారు, ఇంత మంచోడిని పట్టుకొని సమూయేలు ప్రవక్త దేవుడు శపిస్తారా శిక్షిస్తారా అని బాధపడుతూ ఉంటారు. ఏంటండి సౌలు చేసిన పాపం, దేవుడు కొరకే కదండి శ్రేష్టమైన పక్కన పెట్టాడు, తన కోసం కాదు కదండి అని దూరం నుండి బయట నుండి చూస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది. అందరిలో సౌలు ఒక మంచి ముఖ చిత్రాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఒక మంచి మాస్క్ వేసుకున్నాడు, చాలా మంచివాడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ మనుషులందరిలో మంచి పేరు తెచ్చుకున్నా దీవించే దేవునితో చెడగొట్టుకుంటే ఈ మనుషులు ఎవ్వరూ మనల్ని కాపాడలేరు కదా. దేవుడు అంటున్నాడు, మాట వినుట శ్రేష్టం, బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ళ కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నా వెనక అందరూ రిపీట్ చేయండి ఒకసారి. బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ళ కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు దేవుడు, తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపముతో సమానము. సౌలు చేసిన తిరుగుబాటే కదా, ఏది చేయొద్దంటే చేస్తున్నాడు, ఏది చేయమంటే అది చేయట్లా. ఇంకా మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. తిరుగుబాటు చేస్తున్నాడు, మూర్ఖతను కూడా కనపరుస్తున్నాడు. తిరుగుబాటు అంటే చెప్పుకున్నాం కదా, చేయమన్నది చేయకపోవటం, వద్దన్నది చేయటం, నువ్వు చెప్పినట్టు నేను చేయను, నాకు నచ్చిందే నేను చేస్తా అనటం తిరుగుబాటు. అలాగే మూర్ఖత్వం అంటే ఏంటి, ఒకసారి 2 సార్లు కానీ బ్రతుకంతా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ తిరుగుబాటు చేయటం మూర్ఖత్వం. ఒక పిల్లోడు రోడ్డు పక్కన లెట్రిన్కి వెళ్తున్నాడంట, దోసకాయ మొక్క తినుకుంటూ లెట్రిన్కి వెళ్తున్నాడు. ఎవరో పెద్ద ఆయన చూసి, ఒరే బాబు
తినేటప్పుడు దీనికి వెళ్ళకూడదురా, దీనికి వెళ్ళేటప్పుడు తినకూడదు, లోడింగు అన్లోడింగ్ ఒకేసారి చేయకూడదురా బాబు, ఆ దోసకాయ ముక్క పడే, నీ పని ముగించుకున్నాక ఇంటికి వెళ్ళాక చేతులు కట్టుకొని చక్కగా అప్పుడు తిను దోసకాయ అన్నాడంట. అప్పుడు ఈ పిల్లోడు కోపం వచ్చి, చిన్నపిల్లోడు, నా దోసకాయ నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి, నాకు కానీ కోపం వస్తే, నాకు కానీ తిక్కరేగితే నా దోసకాయ మలంలోనే ముంచుకొని తింటా అన్నాడంట. ఎందుకు వచ్చింది, వీడు చేసినా చేస్తాడు, చేసేటోడికి సిగ్గు లేకపోయినా చూసే నాకు ఇబ్బంది కదా అని చెప్పి పెద్ద ఆయన వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. సౌలు ఇలాగే చేస్తున్నాడు. తిరుగుబాటు వద్దు, మూర్ఖత్వం వద్దు, అహంకారం వద్దు, లోబడు, దీవించబడతావు, నువ్వు బాగుపడతావు, నీ పిల్లలు బాగుపడతారు, నీ కుటుంబం కట్టబడుతుంది, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు నువ్వు లోబడితే. ఆయన చెప్పింది చేయటమే లోబడటం అంటే, నీకు నచ్చింది చేయటం కాదు, నిష్టానుసారంగా బతకడం కాదని. ఏమి చెప్పినా ఎంత చెప్పినా వీడి గర్వం మామూలుగా లేదండి. దేవుని మాటనే లోబడనోడు ఇక సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తే అసూయ పడకుండా ఉంటాడా చెప్పండి? వాళ్ళని ద్వేషించకుండా ఉంటాడా? వాళ్ళని నాశనం చేయాలని అనుకోడా చెప్పండి? కాబట్టి దేవుడు అంటున్నాడు, మూర్ఖత అగుపరచటం మాయా విగ్రహాలని గృహదేవతలను పూజించటంతో సమానం. మూర్ఖుడిని రోకట్లో వేసి దంచినా వాని మూర్ఖత పోదని రాస్తుంది. సో మూర్ఖుడి గురించి బైబిల్లో రాసుంటుంది ఏంటంటే, ఎవని గర్వం వాని నాశనం చేయడం రాస్తుంది. గర్విష్ఠులు నాశనం అయిపోతారంట, కానీ మూర్ఖులు గర్విష్ఠుల కంటే ప్రమాదకరమైన వాళ్ళంట. ఇంతకుముందు చెప్పా గతంలో కూడా ఒకసారి, ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్తే ఆలస్యం అయిపోతుంది. సో అదే అధ్యాయంలో 35వ వచనంలో మనం చూస్తాం, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. చూసారా, సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు ఇంకొక్కసారి కూడా అతని మొహం చూడలేదంట. అసహ్యం పుడుతుంది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం, భక్తిహీనుల పేరు అసహ్యాన్ని పుట్టిస్తుంది అన్నాడు దేవుడు. భక్తిహీనుల ముఖం చూసినా దరిద్రమే, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నా కూడా దరిద్రమే. సమూయేలు ప్రవక్త ఒక్కసారి కూడా సౌలు ముఖం చూడలేదండి. ఇంకా ఆ తర్వాత మనం చూస్తే, యెషయ కుమారులలో ఒకడిని నేను రాజుగా ఎన్నుకున్నా, నువ్వు వాళ్ళని అభిషేకించడానికి వెళ్ళు బెత్లెహేముకి అని దేవుడు అంటే, సమూయేలు ప్రవక్త దేవుడితో అంటాడు, ప్రభువా ఈ విషయం సౌలుకు తెలిస్తే నన్ను చంపుతాడేమో అని అంటాడు. సౌలు గురించి చూసారా సమూయేలు ఏం మాట్లాడుతున్నాడో? మనం సమూయేలు ప్రాఫిట్తో అన్నాం అనుకోండి, సమూయేలు ప్రవక్తతో, నువ్వే అభిషేకించిన రాజు నీ మీద తిరగబడతాడా, నిన్ను చంపడానికి కత్తెత్తుతాడా అని అంటే, ఒరే సౌలు ఎంత దిగజారిపోయాడో నీకు తెలియదురా, వాడికి దేవుని భయమే లేదు, దేవునే లెక్క చేయట్లేదు, దేవుని మీద తిరగబడుతున్నాడు, ఇక ఆడి ప్రవక్తని లెక్క చేస్తాడా? నేను యెషయ కుమారుల ఒకరిని రాజుగా అభిషేకించడానికి వెళితే ఆ విషయం సౌలుకు తెలిస్తే నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని భయపడ్డాడు సమూయేలు. సమూయేలు ప్రవక్త కాన్ఫిడెంట్గా దేవునితో మొరపెడుతున్నాడు, ప్రభువా అది సౌలు తెలుస్తున్నాడు, చంపుతాడు ప్రభు అంటాడంటే, సౌలు ఎంత దిగజారిపోయాడో చూడండి. తనను అభిషేకించిన ప్రవక్త పట్ల ఇతనికి గౌరవం లేదు, మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు, లెక్క లేదు. ఇలాంటి వాడు మరి కుక్క చావకి ఏం చేస్తాడు చెప్పండి? ఇంకెలా ఎండ్ అవుతుంది లైఫ్ ఇతంది కదా. కాబట్టి ఒకే రోజు అతని పిల్లల చావు చూసి ఆ తర్వాత ఇతను చచ్చిపోయాడు. అది కూడా చావు కోరిక ఎదురు చూస్తున్నాడు, తన ఈటితో పొడుచుకున్నాడు, చావు రాలా. శత్రువులు బాణాలు వేశారు, మొత్తం దిగిపోయి, అయినా చావు రావట్లే. బాగా వేదన నుండి వేదన పొంది వేదన పడి 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 ప్రాణం విడిచిపెట్టాడు. తన కాళ్ళ ఎదుట ముగ్గురు కుమారులు చావటం చూశాడు, సైన్యం ఓడిపోవటం చూశాడు, ఇవన్నీ చూశాడు సౌలు. ఆఖరిని ఎవడో బతిమలాడుకున్నాడు, నన్ను నరికి చంపరా, నీకు దండం పెడతారా ప్లీజ్ అని బతిమలాడుకున్నాడు. ఎంత దారుణమైన బ్రతుకండి. వైభవంగా రాజులాగా అభిషేకించబడ్డాడు సమూయేలు ప్రవక్త చేత. ఇప్పుడు దీనాతి దీనంగా మొరపెట్టుకుంటున్నాడు, కనబడ్డలందరూ బ్రతిమలాడుతున్నాడు, నన్ను చంపవా అని తనను తాను పొడుచుకున్నాడు. చాలా వైభవంగా ప్రారంభమైంది, అత్యంత దీనాతి దీనంగా ముగిసింది. ఏంటి సంగతి అంటే, తిరుగుబాటు, గర్వము, మూర్ఖత్వం. దేవునికి లోబడాల, ప్రవక్తకు లోబడలేదు. తనకంటే యోగ్యుడైన దావీదు మీద అసూయపడ్డాడు. దావీదు యోగ్యతను ఇతను యాక్సెప్ట్ చేయట్లా. నువ్వు నాకంటే గొప్పోడివి, నువ్వు నాకంటే యోగ్యుడివి, నువ్వు లాంటి నా దగ్గర ఉంటే నాకు మేలు అవుతుందని అతన్ని సన్మానించి దగ్గర పెట్టుకోవాలి, కానీ అతన్ని తరిమేస్తే ఏం ప్రయోజనం?
సౌలు అనేక మంది ప్రజలకు మాదిరి. చాలామంది ప్రజలు సౌలులా బతుకుతున్నారు మన తరంలో కూడా. కారణం లేకుండా నీతిమంతులను ద్వేషిస్తున్నారు. అసూయ అంతే, ఇంకేం లేదు. వాళ్ళు నీతిమంతులని, భక్తులని ఒక క్రమశిక్షణ పద్ధతిగా కలిగి బతుకుతున్నారు, అందుకే బాగుపడుతున్నారని చెప్పి బాగుపడే వాళ్ళను చూసి చాలామంది భక్తిహీనులు, సౌలు లాంటి వాళ్ళు, అసూయపరులు, గర్విష్ఠులు, మూర్ఖులు, తమకంటే యోగ్యులైన వాళ్ళని ద్వేషిస్తున్నారు. సో దేవుని వాక్యం అంటుంది ఎంతో స్పష్టంగా 34వ కీర్తన 21వ వచనం, చెడుతనము భక్తిహీనులను సంహరించును. భక్తిహీనులను ఎవరో నాశనం చేయనక్కర్లే, వారిలోని చెడుతనం, వారిలోని మూర్ఖత్వం, వారిలోని భక్తిహీనత, వారి గర్వము, ఇవే వారిని నాశనం చేసేస్తాయి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. దేవుడు దయదలిచి జాలిపడి ఆయన అనేక అవకాశాలు ఇస్తున్నాడు. ఒక అవకాశం సరే చేజారిపోయింది, పాడు చేసుకున్నాం. ఇంకొకటి ఇచ్చాడు, దాన్ని పాడు చేసుకున్నాం. దేవుడు ఇచ్చినవన్నీ మనం పాడు చేసుకుంటే ఆఖరణ ఏమవుతుందంటే సౌలులాగా అవుతుంది. అర్థమవుతుంది కదండి. సో వాక్యం ముగించే ముందు ఇంకా ఒకే ఒక జరిగిన సంఘటన సౌలు జీవితంలో చెప్పి నేను ముగిస్తా. దావీదుకి సహాయం చేశారని చెప్పి 70 మంది యాజకులను ఓచకోత కోసాడంట సౌలు. వాడి మనిషా మృగమా? దావీదేమో చేతికి అందిన సౌలుని చంపడానికి భయపడ్డాడు. దేవుడు దంతాడు నన్ను, వీడు దరిద్రుడైనా సౌలు ఇవాళ చెడిపోయినా, దిగజారిపోయినా, దయాలు పట్టినోడైనా, అసూయపరుడైనా, భక్తిహీనుడైనా ఒకప్పుడు మాత్రం వీడిని దేవుడు అభిషేకించాడు రాజు కింద. దేవుడు అభిషేకించిన వాణిని ముట్టి నిర్దోషి ఎగుట అసాధ్యం అంటాడు దావీదు. తన ఫాలోవర్స్ నువ్వు చంపుతావో మమ్మల్ని చంపమంటావు అంటుంటే ఎన్నిసార్లు వాళ్ళు అలా అన్నా, ఎన్ని అవకాశాలు దేవుడు ఇచ్చిన సౌలుని చంపడానికి, ఇతను చంపలేదు, ఎవరిని చంపనివ్వాల, ఎవరిని ముట్టుకోనివ్వాల. ప్రతిసారి హృదయపూర్తిగా అన్నాడు ఏమనంటే, యెహోవా అభిషేకించిన వాణిని ముట్టి నిర్దోషి ఎగుట ఎలా సాధ్యం అంటాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా. అందుకే దావీదు దీవించబడ్డాడు. అందుకే దావీదు తప్పు చేసిన దేవుడు క్షమించాడు. సౌలు అతని 3 కుమారులు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు 12 గోత్రాల మీద దావీదు రాజైన తర్వాత మామూలుగా అయితే శత్రు శేషము లేకుండా ఆ శత్రు యొక్క వారసులు అందరూ చంపేస్తారు. కానీ దావీదు ఏం చేశాడంటే సౌలు కుటుంబంలో ఇంకెవరైనా బతుకున్నారా అని కనిపెట్టి బతుకున్న యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ అనేవాడిని పిలిపించి, నువ్వు బతికినంతకాలం నా భోజనపు బాల దగ్గర రాజుతో పాటు భోజనం చేయని చెప్పి సౌలుకు చెందిన ఆస్తులన్నీ అతని మనవడికి ఇప్పించాడు దావీదు. ఎంత మంచితనం అండి! ఎవరు చేస్తారండి ఇలాగా? ఈ వేరియేషన్ మీకు అర్థమవుతుందా? డిఫరెన్స్ మీకు తెలుస్తుందా? మెఫీబోషెతు సౌలు మనవడు, యోనాతాను కుమారుడు. వాడు బతుకుంటే ప్రజల మనసు మళ్ళీ వాడి వైపు వెళ్తుందేమో, సింహాసనం మళ్ళీ వాడికి మన అందరూ వెంటబడతారేమో అని భయపడలా దావీదు. నాకు సింహాసనం ఇచ్చిన దేవుడే నన్ను స్థిరపరిచేవాడు అని దావీదు నమ్మాడు. సౌలేమో దేవుని మీద ఆధారపడలా, దేవుని నమ్మల. తన సొంత తెలివితేటలు, గర్వము, అహంకారము, తనకేదనిపిస్తే చేస్తూ పోయాడు. ఇక అడ్డు అదుపు లేదు. ఇంకా ఇలాంటి చాలామంది దెబ్బతినటం చూసినప్పుడు నేను బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నా. ఎందుకంటే అసలు ఎందుకు దెబ్బతింటున్నారంటే వాళ్ళ గర్వం. ఏమంటే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మరి కొంతమంది నిజంగా మనిషి రూపంలో, మనిషి పోలికలతో ఉన్న గొడ్లేమో అనిపిస్తుంది నాకు. ఏం చెప్పినా వినరు, ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఇంకెన్నిసార్లు చెప్తాను చెప్పండి? ఇక నాకు ఒక వ్యక్తితో లేదా ఒక కుటుంబమో, కొన్ని కుటుంబాల్లో వాళ్ళ కోసం నేను బతకలేను కదా. చాలా ప్రాంతాల్లో మన పరిచయం జరుగుతుంది, చాలా కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో కొంతమంది సౌలు లాంటి దరిద్రులు ఉంటారు, గర్విష్ఠులు ఉంటారు. ఒక పరిచయం కట్టుబడి ఉండరు, ఒక సంఘ క్రమానికి కట్టుబడి ఉండరు. ఒక వీధి కుక్కల పరిగెడి తిరుగుతుంటారు, ఎన్నో సంఘాలకు వెళ్తుంటారు. పోనీ వెళ్ళి ఆయన బాగుపడ్డారా అంటే అందరూ బాగుంటారు వీళ్ళు తప్ప, అందరూ వరదలుతుంటారు వీళ్ళు తప్ప, అందరూ స్థిరపడుతుంటారు వీళ్ళు తప్ప. అయినా వీళ్ళకి సిగ్గుశారం ఉండదు, వీళ్ళు బాగుపడరు. ఇంకా ఎప్పుడో తెలియక తప్పు చేశారు అనుకుంటే ఇప్పటికీ అదే తప్పు చేస్తే, ఇప్పటికీ క్రమశిక్షణ లేకపోతే, ఇప్పటికీ ఒక నియమము నిబంధన లేకపోతే, మిగతా వాళ్ళందరూ తెలివి లేక ఒక క్రమాన్ని పాటిస్తున్నారు, ఒక సంఘ క్రమాన్ని, ఒక పరిచయ క్రమాన్ని, పరిచయ ధర్మాన్ని, వాక్య క్రమం అందరూ ఎందుకు పాటిస్తున్నారు? అందరికి బుర్ర లేదా? ఈ పిచ్చుకుక్క లాంటోడికి, సౌలు లాంటోడికి, వీడికి మాత్రం తెలివి ఎక్కువైపోయిందా? దేవుని వాక్యము నిరర్ధకము కాదు. ప్రతి ప్రాంతంలో కొంతమంది నీచులు ఉన్నారు, దౌర్భాగ్యులు ఉన్నారు. వీళ్ళు
మన పరిచర్యలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరు. అలాగని చెప్పి నేను చెప్పింది కూడా వినరు, మారరు, మార్పు ఉండదు, మారు మనసు ఉండదు, ఒక క్రమానికి లోబడి ఉండరు, వీళ్ళు బాగుపడరు, వీళ్ళ వల్ల దేవునికి మహిమ ఉండదు, అసలు వీళ్ళ వల్ల వీళ్ళకి సంతోషం ఉండదు. ఫస్ట్ సౌలు ఎలాగైతే అసూయ చేత నిండిపోయిన వాడై మనశ్శాంతి లేక, నిద్ర లేక, తిండి లేక చెట్లెమ్మడి పుట్టలెమ్మడి పరిగెడుతున్నాడు. దేనికి? దావీదుని చెప్తామని. సౌలులా బతికే వాళ్ళందరి దుస్థితి కూడా సౌలులా ఉంటుంది. మనం చూస్తాము 18వ అధ్యాయం 1 సమూయేలు 18లో, యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. చూసారా? వాక్యం ముగించే ముందు ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకుంటా. వివరాలన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ గత కొద్ది కాలంగా మా కుటుంబంలో దేవుడు అనేక మేలు చేశాడు. నా 2 పిల్లల విషయంలో మేము కలలో కూడా అనుకోలేదు, ఎన్నడూ కూడా అనుకోలే. ఇంత గొప్ప అద్భుతాన్ని, ఇంత గొప్ప మేళ్లను దేవుడు మా పిల్లల విషయంలో చేస్తాడని, ఆశీర్వాదాలు ఇస్తాడని అనుకోలే. ఒకప్పుడు అన్నీ పంచుకునేవాడు అందరికీ, పబ్లిక్కి. కానీ ఈ మధ్య నా పిల్లలు, నా భార్య నన్ను బ్రతులాడుకున్నారు. మన కుటుంబంలో జరుగుతున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుడిస్తున్న ఆశీర్వాదాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఏముంది? అందులో చాలామంది సౌలు లాంటి వాళ్ళు ఉంటారు, మన మేలు కోరని వాళ్ళు ఉంటారు. కాబట్టి సంతోషపడే విషయాలు మన క్షేమాన్ని కోరే వాళ్ళకి మాత్రం తెలిస్తే సరిపోతుంది. సండే వర్షిప్లో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు పబ్లిక్లో పెట్టడం అని అన్నారు కనుక నేను చెప్పదలుచుకోలేదు. కానీ కళలో కూడా జరుగుతాయో లేదో అనుకునే గొప్ప గొప్ప ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, దేవుని ఆశీర్వాదాలు నా పిల్లల విషయంలో మేము చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, పొందుకుంటున్నాం. పట్టజాలనంత ఆనందం, సంతోషం. దేవుడు ఎందుకు ఇంత మేలు చేస్తున్నాడంటే, నేను దావీదు దారిలో నడుస్తున్నా, దేవునికి భయపడుతున్నా, దేవుని ప్రేమిస్తున్నా. ఒక పద్ధతి, ఒక క్రమము, క్రమశిక్షణ, ఒక నియమము, ఒక నిబంధన, ఒక వాక్య క్రమము, ఇవన్నీ నాకున్నాయి. కక్కిన దానికి తిరిగి కుక్క లాంటి కాదు, నేను కడుగబడ్డ పంది లాంటి కాదు, పంది మళ్ళీ బురదలోకి ఇలాంటి కాదు. ఈ రోజు దాకా నా తల మీద నాకు బాప్తిసం ఇచ్చిన మా పాస్టర్ గారు తప్ప ఇంకెవరు చేయబెట్టి ప్రార్థన చేయలే. నేను వెళ్ళలేదు అసలు, ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేయించుకోవాలి. ఒక వ్యక్తే నాకు దేవుని అందించారు, బాప్తిసం ఇచ్చారు, ఇంకంతే, ఇంకెక్కడికి వెళ్ళలేదు. కాబట్టి మీ పాస్టర్ గారు ఎవరు అని అంటే గర్వంగా చెప్పగలను, పాస్టర్ అబ్రహాం కేడియస్ గారు, ఆ చిన్నమామ, నా మేనమామ. ఇంకా ఎంతమంది ఉంటారు, ఎంతమంది తండ్రులు ఉంటారు చెప్పండి? మీ నాన్న పేరు ఏంటంటే ఒక పేరు చెప్తాం, 100 పేర్లు చెప్పాం కదా. సో విచ్చలవిడితనం, వ్యభిచార మనస్సు కలిగిన మనుషులను చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఈ వ్యభిచార మనస్సు ఉంటేనే ఇలాగా అనేక మంది భర్తలు, అనేక మంది భార్యలు, అనేక మందితో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తుల మనస్సు, విశ్వాసులకు ఉండి ఏం చేస్తారు తెలుసా? అనేక సంఘాలు, అనేక పరిచర్లు తిరుగుతూ ఉంటారు. చెప్పాను కదా, వీధి కుక్కల్లా తిరుగుతూ ఉంటారు. ఇలా కుక్కలా తిరగటం వల్ల పోనీ వీడికి ఏమన్నా, ఆ స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఏమైనా మేలవుద్దంటే ఫస్ట్ వీళ్ళు బాగుపడరు, వీళ్ళు స్థిరపడరు, వీళ్ళు సెటిల్ అవ్వరు, వీళ్ళకి నెమ్మది ఉండదు, వీళ్ళకి ఆరోగ్యం ఉండదు, వీళ్ళకి కాపుదల ఉండదు, వీళ్ళకి భవిష్యత్తు ఉండదు. వాళ్ళకే లేనప్పుడు ఇంకా మనకేం ఉంటుంది? వాళ్ళని చెప్పండి, దేవునికి ఏముంటుంది? ఇంకా ఎన్నిసార్లు చెప్తాం? ఒకసారి చెప్తాం, 100 సార్లు చెప్తాం. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంటారు. మనిషికి అయితే ఒక మాట చెప్తే వింటారు, గొడ్డునే ఒక తంతే వింటదంట. మనిషి పోలికలతో గొడ్డులా బతికితే, సౌలులా బతికితే, సౌలుకి సమూయేలు ప్రవక్త ఎన్నిసార్లు చెప్పాడు? చదవండి, మీరు బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. మీకు బాధ వేస్తుంది, మీకు మనస్సాక్షి ఉంటే బాధ వేస్తుంది. వీడి మనిషా గొడ్డ, మనిషా జంతువు అనిపిస్తుంది సౌలుని చూస్తే. అలాగే నాశనం అయిపోయాడు, అలాగే చచ్చిపోయాడు, కానీ మారలా. పోనీ ఆడు నాశనం అయితే నాశనం అయిపోయాడు, వాడితో పాటు వాడి 3 కొడుకుల్ని నాశనం చేసేసాడు. తప్పు చేసింది సౌలు, ఆ తప్పు యొక్క ఫలితాన్ని తన కుటుంబం అనుభవించింది. సౌలు భార్యలందరినీ దావీదు తన భార్యను చేసుకున్నాడు తర్వాత. అది రాజనీతి, తప్పు కాదు. ఎంత ఏడ్చుంటారండి సౌలు భార్యలు కదా, ఎంత అవమానం ఒక స్త్రీకి. చాలామంది రాజుల కాలంలో మా రాజు ఓడిపోయాడు యుద్ధంలో తెలియగానే ఆ గెలిచిన రాజు వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకుంటాడేమో, ఉంచుకుంటాడేమో అని చెప్పి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్ళు. అంత పవిత్రత కోరుకునేవాళ్ళు. వీళ్ళు ఆత్మహత్య చేసుకునే బలవంతంగా వాళ్ళు వచ్చి పట్టుకెళితే ఎంత అవమానంగా భావించేవాళ్ళు. సౌలు వలన ఎవరికి సుఖం చెప్పండి?
తన భార్యలకు, తన పిల్లలకు, తన రాజ్యంలో తనని నమ్మిన వాళ్ళందరికీ అవమానమే మిగిలించాడు. అందరికీ బాధ, వేదన మిగిలించాడు. తను నాశనం అయిపోయాడు, కానీ మారల. దావీదు ఎల్లప్పుడూ దేవునికి భయపడ్డాడు, ఎల్లప్పుడూ ప్రవక్తలను గౌరవించాడు. సౌలు దుష్టుడని తెలిసిన వాడిని ముట్టడానికి భయపడ్డాడు, దేవుడు అభిషేకించాడని. సౌలేమో సమూయేలుని చెప్పడానికి వెనకాడట్లే, సమూయేలు భయపడుతున్నాడు. 70 మంది యాజకులు చంపాడంట సౌలు. వాడిని ఏమనాలి? ఇంకా మారుంటే బాగుండు కదా, తన వంకరతనాన్ని, తన భక్తిహీనతని విడిచిపెడితే బాగుండు కదా నాకు అనిపిస్తుంది. సౌలు మారితే ఎంత బాగుండు, సైతాను మారితే ఎంత బాగుండు, కానీ సైతాను మారడు, సౌలు మారడు. ఒక యాడ్ గుర్తొస్తుంది నాకు, అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము అని చెప్పి అగరబత్తి యాడ్ ఉంటుంది కదా, అట్లా సౌలు మారడు, సాతాను మారడు, సాతాను పిల్లలు మారరు. సౌలు శిష్యులు, సౌలు పిల్లలు, నేటి తరం సౌలులు మారరు. దావీదుకి ఎవరూ లేకుండా చేయాలి, దావీదుని ఒంటరివాడిని చేయాలి, దావీదుకి ఘనత రాకుండా చేయాలి, దావీదుకి గుర్తింపు ఉండకూడదు. నువ్వెవడు ఆపడానికి? దేవుడు ఒకరిని హెచ్చిస్తే మనిషి ఆపగలడా? దేవుడు దావీదుకి సింహాసనం ఇవ్వాలనుకుంటే సౌలు ఆపగలడా? మన జనరేషన్లో ఎవరైనా దేవుడు హెచ్చిస్తే మనం ద్వేషించటం వలన, దేవుడు హెచ్చిస్తున్న వాడిని ద్వేషించడం వలన, అసూయపడటం వలన, అమ్మో బాగుపడిపోతున్నారని చెప్పి మనం తిండి తినకుండా, మనం కుట్ర పెంచుకొని, మనం ద్వేషం పెంచుకొని, పళ్ళు పటపట కొరకటం వలన, నిద్రపోకపోవటం వలన ఏమవుతుందంటే, ఈ ఏడుపు వలన, ఈ అసూయ వలన నీతిమంతుల ఎదుగుదల ఎలాగో ఆగదు, కానీ సౌలుకు పట్టిన గతి మనకు పడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ దేవునికి భయపడండి, దేవుని కొరకు బ్రతకండి. ఎక్కడ మత్సరము, వివాదం ఉంటుందో అక్కడ ప్రతి విధమైన అల్లరియు, నీచకార్యం ఉంటుందంట. అసూయ ఉన్నవాళ్ళు అల్లరి చేస్తారు. బాగున్నారా అని అడిగామనుకోండి, అసూయపడేవాడిని, ఎవడో నా మీద అసూయ పడుతున్నాడు కారణం లేకుండా, నేను బాగుపడుతున్నా, వాడికంటే సక్సెస్ఫుల్గా నా వర్ధులుతున్నా, వాడు నా మీద అసూయ పడుతున్నాడు అనుకోండి, నేను వెళ్ళి ఆ ఏడుపు మొహం అడిగాను అనుకోండి, ఏమండి బాగున్నారా అని, నేను బాగోవటం నీకు ఇష్టం లేదా, అదేం ప్రశ్న అంటారు. దాన్ని కూడా తప్పు పడతారు. ప్రేమగా వండి పెట్టామనుకోండి, ఇలా పెడితే ఇంకోసారి మీ ఇంటికి రామని ఏడు మొహం వేసుకొని అంటారు. అసూయ, ఏడుపు, పగ, ద్వేషం, వీటి చేత నిండిపోయిన వాళ్ళు కడుపు నిండా మనం పెడితే తినరు, తిండి పెట్టినందుకు కూడా ద్వేషిస్తారు మనల్ని. ఎందుకు పెట్టావు, మాకు తిండి లేదనుకుంటున్నారా? మరి ప్రేమగా వండి పెడితే కూడా ఏడిపోయినా, నువ్వు ఎలాగో వండి పెట్టవు, నేను వండి పెడితే కూడా నా మీద విషయం కక్కుతావు, ఏంట్రా నీ ప్రాబ్లం అంటే, వాడు సైతాను పిల్లోడు, సైతాను ముద్దు బిడ్డ, సైతాను ముద్దుల కుమార్తె. మీకు అర్థమవుతుందా? నేను కడుపు నుండి తింటానండి, అందరికీ వండి పెడతానండి, ఎవరైనా వండుకో తెస్తే హ్యాపీగా తిని పెడతానండి, నేను తింటాను, అందరికీ పెడతాను, అందరితో సంతోషంగా ఉంటా. కానీ సౌలు పిల్లలు, సైతాను పిల్లలు ఇలా ఉండరు, వాళ్ళు ఎవరికి పెట్టరు, ఎవరి దగ్గరికి వెళ్ళి తినరు. మీకు అర్థమవుతుందా? ఏంటంటే లోపట ఉన్న ద్వేషము, అసూయ, ఏడుపు, కుళ్ళు, కుతంత్రం, ఉన్నదంతా సకల దరిద్రం ఇవే. నిద్ర ఉండదు, తిండి ఉండదు, వీళ్ళు తినరు, ఎవరికి పెట్టరు, ఎవరిని పెడితే తినరు. మీకు అర్థమవుతుందా? ఎవరిళ్ళకి వెళ్ళరు, ఎవరిని ఇంటికి పిలవరు. ఒకరిద్దరిని కాదు, ఎంతమందిని చూసి చెప్తున్నా, వేరు వేరు కులాలు, వేరు వేరు ప్రాంతాలలో, ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా. సరే వీళ్ళు నాశనం అయితే నాశనం అయ్యారంటే వీళ్ళతో పాటు వాళ్ళ పిల్లలను కూడా నాశనం చేసేస్తారు. సౌలు తన కుటుంబాన్ని కట్టుకుందాం అనే దానికంటే దావీదుని నాశనం చేద్దామనే శ్రద్ధ ఎక్కువైపోయింది. వేరే వాళ్ళ మీద పడి ఏడుస్తూ, వేరే వాళ్ళు బాగుపడుతుంటే, వర్ధిల్లుతుంటే చూడలేక అసూయ పెంచుకొని, కారణం లేని ద్వేషం పెంచుకొని, వేరే వాళ్ళ మీద ఏడుస్తూ చాలామంది తమ సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారండి. వద్దండి. దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన బాధ్యతలను సక్రమంగా జరిగిస్తూ దేవుడు నియమించిన క్రమానికి లోబడాలి అందరూ. మీకు అర్థమవుతుంది కదా? సమస్తము మర్యాదగాను క్రమముగాను చేయమన్నాడు దేవుడు. అడ్డగోలుగా నాకు ఇలాగే కరెక్ట్ అనిపిస్తుంది, నాకు ఇలాగే కుదురుతుంది, నేను ఇలాగే చేస్తా, ఏమన్నా అందరూ ఎలా చేసినా నాకు అనవసరం, ఈ వంకరతనం, ఈ మూర్ఖత్వం మనల్ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. మనల్ని అంటే మనతో పాటు మన పిల్లల్ని. ఇంత చెప్పా కదా, నా పిల్లల విషయంలో దేవుడు తెరిచిన కొత్త ద్వారాలు. నా నోరు అదుపులో పెట్టుకుంటున్నా. లేక నా వారి ఒక కోరిక అడిగింది నన్ను. నా పిల్లలు అడిగారు, వద్దు డాడీ, నువ్వు అందరినీ నమ్మేస్తావు, అందరినీ ప్రేమిస్తావు, అందరితో నీ ఆనందాన్ని పంచుకుంటున్నావు, కానీ అందరి మనసు మంచిగా లేదు, వద్దు చెప్పొద్దు
అని బ్రతిమిలాడినందుకు నేను చెప్పలేకపోతున్నా. గొప్ప ఆశీర్వాదాలు. ఎందుకు దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం నా పిల్లల మీద కురిపిస్తున్నాడు? నన్ను బట్టి నా పిల్లల్ని దేవుడు దీవిస్తున్నాడు. మీకు అర్థమైంది కదా. నేను నీతిమంతుడు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని కనుక, నేను క్రమశిక్షణ, పద్ధతి, క్రమము, మర్యాద, నియమము, నిబంధన, వాక్య క్రమము మొదలైనవన్నీ చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కనుక, ఫాలో అవుతున్నాను కనుక ఆ ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉంది, నా భార్య బిడ్డల మీద ఉంది, నా పంప మీద ఉంది, నా సేవ మీద ఉంది. నేను మంచోడు కాకపోతే నన్ను చేసుకున్న పాపానికి నా భార్య ఎప్పుడు ఏడుస్తుంటుంది. నేను చెడ్డోడిని అయితే మీకు అర్థమవుతుందా? భర్త వెధవ అనుకోండి, వెధవానారా వెధవ అనుకోండి, ఎలా చెప్పచ్చు మనం? ఎప్పుడు ఏడిచే భార్య, ఎప్పుడు ఏడుస్తున్న పిల్లలు, ఎప్పుడు అయోమయం, గందరగోళం, భయము, అభద్రతా భావం, ఆందోళన, భవిష్యత్తు గురించి చింతిస్తూ దుఃఖము, భయము, ఆందోళన ఈ పిల్లల్లో ఉన్నాయంటే ఆ పిల్లల్ని కన్న తండ్రి వాడు డట్టి రోగైతే తప్ప, ఈడియట్ అయితే తప్ప, వాడు సౌలు లాంటివాడైతే తప్ప పిల్లలు అలా భయపడరు. తండ్రి మంచోడైతే పిల్లలు నిశ్చింతగా ఉంటారు, భరోసాతో ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, దేవుళ్ళు ఆనందిస్తారు. ఇవన్నీ విన్నాక మీకు మీరే మార్కులు వేసుకోండి. చాలామంది మన సేవకు చెందిన యవనస్తులు వేరు వేరు ప్రాంతాలలో ఇవన్నీ చూసి నేను చెప్తున్నా. సో సౌలులా ఉంటారా, దావీదులా ఉంటారా మీరే తేల్చుకోండి. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. నన్ను బట్టి నా ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు, నా భార్య బిడ్డను దీవించాడు. మిమ్మల్ని బట్టి మీ ఇల్లు దీవించబడాలి. మీరు బాగుంటే మీ పిల్లలు దీవించబడతారు, మీ కుటుంబం దీవించబడుతుంది, మీ చేతి పనులు ఆశీర్వదించబడతాయి, మీరు వర్ధిల్లుతారు, మీకు సమాధానం, నెమ్మది, భరోసా ఉంటుంది. ఇంటి యజమాని దేవుని భయము, భక్తి గాలి కుదిలేసి క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా బతికితే, మూర్ఖత్వాన్ని కనపరిస్తే ఆ చేదు ఫలాన్ని కట్టుకున్న పాపానికి భార్య లేదా భర్త లేదా పుట్టిన పాపానికి ఆ పిల్లలు అనుభవించి తీరుతారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.